మన దేశంలో ఎలాంటి గన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అత్యధిక గన్స్ ఉన్నాయి, లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయి, లీగల్ గన్స్ ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్ గన్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఇంత వాడకం ఉంది అనేక విషయాలు ఈ షార్ట్ లో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఉత్తరప్రదేశ్ లో 12.8 లక్షల లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 3.69 లక్షల లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. దాని తర్వాత పంజాబ్ లో 3.59 లక్షల లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో 2.47 లక్షల లైసెన్స్ గన్స్ ఉన్నాయి. అంతేకాకుండా హర్యానాలో 1.42, రాజస్థాన్ లో 1.34, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ లో 1,00,000 దాకా లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. అయితే ఎలాంటి గన్స్ వాడతారు? ఇవంతా లీగల్ గా ఉంటాయి. రివాల్వర్లు ఉంటాయి, 32 బోర్ 38 బోర్ మోడల్ లో ఉంటాయి. దాని తర్వాత సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ ఉంటాయి, 9mm సైజ్ లో ఇది ఉంటాయి. కార్బిన్లు, షార్ట్ రైఫిల్లు, ఐఎన్, ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్ అనే మోడల్లో ఇవి దొరుకుతాయి. అంతేకాకుండా ఇల్లీగల్ గన్స్ కూడా ఉంటాయి. ఊరేగి స్థాయిలో తయారు కట్టే కాటలు, కాంట్రీ మేడ్ పిస్టల్స్ అంటారు. బ్రాట్ల బారెల్లు, AK-47, M16, సబ్మెషన్ మగన్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఉత్తర ఆస్ట్రల్, మధ్య తూర్పు భారత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ గన్స్ ఎక్కువగా నక్సల, నార్కో, ఈథ్నిక్, అడ్జార్జీ లాంటి మార్కెట్లో లభిస్తాయి. ఇంత ఎక్కువగా గన్స్ వాడకంలో ఉండడానికి కారణాలు ఏంటి? అవి కూడా లైసెన్స్డ్ గన్స్. ముఖ్యంగా చెప్పాలనుకుంటే బలమైన భద్రత పరిస్థితులు లేకపోవడం, దోపిడీ, ప్రాణరక్షణ కోసం ఇలాంటివి వాడుతూ ఉంటారు. అంతేకాకుండా భూమి సంఘర్షణలు, జాతి ఉద్యమాల ప్రభావం కూడా ఉంది. రాష్ట్రాల్లో తక్కువ ఆధారంగా ఉన్న పోలీస్ వనరులు, ప్రజలు స్వయంగా రక్షణ చేపట్టాలని భావిస్తారు. అందుకే ఇంత విపరీతంగా లైసెన్స్డ్ గన్స్ ఈ రాష్ట్రాల్లో ఉంది. ఫైనల్ గా ఉత్తరప్రదేశ్ లో అత్యధిక లైసెన్స్డ్ గన్లు ఉండడం విశేషం. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.